తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ఎంతో భరోసానిస్తున్నాయని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వదల యాదవ్ అన్నారు. శనివారం గట్కేసర్ సర్కిల్ పరిధిలోని శివారెడ్డి కూడా బంధన్ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి గట్కేసర్ కీసర షామీర్పేట్ మండలాల లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ప్రభుత్వ చీఫ్ పట్న మహేందర్ రెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ జంగయ్య యాదవ్ గూగారు, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ పేద కుటుంబంలో పెళ్లి ఖర్చులు భారం తగ్గించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తుందని, మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్, జిల్లా ఆర్టీఏ మెంబర్ జైపాల్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం ఏ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు, మాజీ మేయర్లు, చైర్మన్లు, డ్యూటీ మేయర్లు, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని అధికారులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం నియోజకవర్గంలో రాష్ట్రంలో మహిళలకు ఏదైతే హక్కిస్తా ఉన్నామో కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ, ఇంద్రమ్మ ఇండ్లు కానీ, అదేవిధంగా పెట్రోల్ పంపులు కానీ, ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం కానీ, ఇవన్నీ కూడా మా మహిళా సోదరులకు మా ముఖ్యమంత్రికి ఇస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరి మా నియోజకవర్గంలో కూడా వేడిపల్లి మండలంలో 110 మందికి, అదేవిధంగా అన్ని మండలాలకు సంబంధించినటువంటి చెక్కులన్నీ కూడా పంపిణీ కార్యక్రమానికి ఏదైతే గౌరవ పెద్దలు వచ్చిందో ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ పేదలకు ఆనాడు ముఖ్యమంత్రి గారు ఇయ్యాలన్న ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కళ్యాణ లక్ష్మి చెక్కులను షాదీ ముబారక్ చెక్కులతో పాటు ఇక్కడున్నటువంటి పేదలందరికీ 3,500 ఇళ్లు పంపిణీ జరుగుతూ ఉంది. దానితో పాటు సన్న బియ్యం ఇస్తున్నాం. ప్రభుత్వం పేదల కోసమే, మహిళల కోసమే మా గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు కనుక మరి రాబోయే రోజులలో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ విద్యా వ్యవస్థ దెబ్బతిన్నది. 15-20 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ లేదు. అదేవిధంగా ఫ్లైఓవర్ ఎక్కడక్కడనే ఫ్లైఓవర్ ఆగిపోయింది. మరి ఇప్పుడన్నా వేదిక మీద ఉన్నటువంటి అందరం కలిసి ఒక సమిష్టిగా యుద్ధం చేసి రాబోయే రోజులలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ ఎక్కడికక్కడ బాగు చేసుకోవాల్సిన సందర్భం ఉంది కనుక ఇప్పుడన్నా వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కనువిప్పు కావాలి. మన దగ్గర ఉన్నటువంటి గత ప్రభుత్వం 100 పడకల హాస్పిటల్ ఇస్తే ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా స్టార్ట్ కాలేదు. ప్రజాప్రతినిధులు గెలిచిన వాళ్ళు దానికోసం కొట్లాడాల్సిన అవసరం ఉంది, అడగాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కనుక చాలా సమస్యలు ఉన్నాయి. మరి అవన్నీ సమస్యలను కూడా ఏకమై ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జనాలందరూ కూడా వేగమై సాధించుకోవాల్సిన అవసరం ఉంది. పేదలకు ఏ రకంగా అభివృద్ధి కావాలో ఆలోచన చేసి ఇప్పుడు మొన్న జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో వార్డు డివిజన్ జరిగింది. చాలా మంది లీడర్లు చెప్తా ఉన్నారు హెచ్ఎండిఏలో వార్డు ఇష్టం వచ్చినట్టు అయిందని. దానికి కాదు, ప్రజలందరూ ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇది మొన్న జరిగిన డివిజన్ ఏదైతే ఉందో ప్రజలకు అనుగుణంగా రేపు 28వ తారీఖు, జనవరి 28వ తారీఖు కేంద్ర ప్రభుత్వము సమగ్ర సర్వే పెట్టింది. అంటే జనానికి కులగణాలు తీస్తా ఉంది. గతంలో ఏనాడు కూడా కులాలు లెక్కలు పెట్టిన రోజులు లేవు. 76 సంవత్సరాల తర్వాత అయ్యాల రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులను లెక్క పెట్టాలని, బీసీలలో ఉన్నటువంటి కులాలను లెక్క పెట్టాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని కేంద్రం కూడా దిగొచ్చి రేపు జనగణనలు జరుగుతూ ఉన్నాయి, అందులో కూడా చేయాలనే ఆలోచనతో వాళ్ళు నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి మనకు రిజర్వేషన్లు అవుతా ఉంటాయి, కాన్సెన్సీలు పునర్జనం అవుతా ఉంటాయి. దానికోసమే రేపు జనాభా లెక్కలు వస్తా ఉన్నాయి. గట్కేసర్ మండలంలోనే దాదాపు ఎంతమంది జనాభా ఉందో లెక్క పెట్టాల్సిన అవసరం ఉంది కనుక ఈ వార్డు డివిజన్ జరుగుతూ ఉంది. ఆ వార్డును మనం రాజకీయాలు చేసి ఏవైతే
జిహెచ్ఎంసీలో వార్డ్ డివిజన్ ఎంత ఉందో 300 నంబర్ తీసుకున్నాం. మరి రేపు జరగబోయేటువంటి ఈ ఎలక్షన్లు అయిన తర్వాత, అంటే సమగ్ర సర్వే అయిన తర్వాత అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్క కార్పొరేషన్ ఉంచుతాడా, లేదు 2 కార్పొరేషన్లు చేస్తాడా, 3 కార్పొరేషన్లు చేస్తాడా చేసి అప్పుడు సమానంగా వార్డ్ డివిజన్ జరుగుతుంది కనుక దీన్ని రాజకీయాలు చేయొద్దని చెప్పి నేను ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నాను. దానితో పాటు గౌరవ ఎమ్మెల్సీ గారు ఈ ప్రాంతంలో ఎప్పుడు పిలిచినా అప్పుడు వచ్చి మన కార్యక్రమం